వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. ఈ రోజు మనం చూడబోయే ప్రోగ్రామ్ ఏంటి అంటే మల్టిప్లికేషన్ టేబుల్. సో మనం చిన్నప్పుడు నేర్చుకున్న టేబులే 2 టేబుల్ 3 టేబుల్. ఫస్ట్ మనం అక్కడి నుంచే కదా స్టార్ట్ చేస్తాం, ఎడిషన్ సబ్ట్రాక్షన్ తర్వాత. సో మల్టిప్లికేషన్ టేబుల్ చూద్దాం. క్లాస్ అయితే క్రియేట్ చేసేద్దాం. మల్టిప్లికేషన్ టేబుల్. సో నేను దీనికి డెఫినేషన్ మళ్ళీ సెపరేట్ గా చెప్పాలా, అవసరం లేదా? మల్టిప్లికేషన్ టేబుల్ అంటే ఏం లేదు, మనం చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా, 2 1s are 2, 2 2s are 4 అని చెప్పి, అదే మల్టిప్లికేషన్ టేబుల్. 2 into 1 equals to 2. సారీ, 2 into 1 equals to 2, 2 into 2 equals to 4. ఇలా నేర్చుకున్నాం కదా చిన్నప్పుడు టేబుల్స్. ఆ టేబుల్సే మల్టిప్లికేషన్ టేబుల్ అంటాము. సో ఇది మనకి ఎట్లా రావాలి అన్నది చూద్దాం. సో ముందైతే మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో ముందు మనం ఏ నెంబర్ టేబుల్ అంటే ఏ టేబుల్ మనకు కావాలో ఆ నెంబర్ తీసుకుంటాం. ఇంట్ నెంబర్ ఈక్వల్స్ టు 5 టేబుల్ కావాలి నాకు. సో 5 అని చెప్పి తీసుకున్నా. ఫర్ లూప్ రాస్తాం. ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 1. i ఈక్వల్స్ టు 1 ఎందుకు తీసుకున్నాము? 5 into 1 నుంచి స్టార్ట్ అవ్వాలి అని. సో 5 into 1 అంటే ఎంత? 5 into 1 5 కదా. సో 5 into 0 నుంచి మనం చదవం కదా. 5 into 1 5 into 2. సో టేబుల్స్ అలానే కదా మనం చదువుతాము. సో 5 into 0 నుంచి కాకుండా 5 1s నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి 1 అని చెప్పి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి i less than equals to 10 లేదా 12. ఇది ఎందుకు అంటే మనకి ఎంత వరకు కావాలి అంటే, ఇప్పుడు 5 టేబుల్ 20s వరకు ఉంటది, 10 వరకు ఉంటది, 12 వరకు ఉంటది. బట్ మనం చిన్నప్పుడు ఎక్కువగా నేర్చుకునేది అయితే 5 12s వరకు నేర్చుకుంటాము. సో ఇక్కడ మన ఇష్టం, మనకి ఎంత కావాలో అంత ఇచ్చుకోవచ్చు. ఒకవేళ 10 వరకు అయితే 10, 5 10s వరకు కావాలి అంటే 10, 5 12s వరకు కావాలి అంటే 12 ఇస్తాము. అండ్ i అన్నది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. జస్ట్ అంతే, ఇంకేం కండిషన్ లేదు. system.out.println so number plus into plus i plus equals to plus number into i. సో ఇక్కడ ఇలా రాసాము ఎందుకు అంటే మనకి ఈ ఫార్మాట్ లో రావాలి అని చెప్పి మనం ఇలా రాసుకున్నాం. లేదు సింపుల్ గా మనం నెంబర్ ఇంటూ i అనేసాం అనుకోండి, ఏమొస్తుంది అప్పుడు? సింపుల్ గా ఈ నెంబర్స్ ప్రింట్ అయిపోతాయి. 2 4 6 8 ఇలా వచ్చేస్తుంది. సో అదేనా టేబుల్ అనుకోండి, బట్ ఇలా మంచిగా ఫార్మాట్ గా వస్తే బాగుంటది కాబట్టి మనం ఇలా నెంబర్ ప్లస్ ఇంటూ అంటే ఇక్కడ ఏమవుతుంది? సో నెంబర్ ఫస్ట్ ఏంటి మనకి 5 టేబుల్ కదా, నంబర్ 5 ఇచ్చాం కదా, సో 5 వస్తుంది. ఇంటూ ప్లేస్ లో ఇంటూనే వస్తుంది, కొటేషన్స్ ఇచ్చాం కాబట్టి ఇంటూనే ఉంటది. తర్వాత i అన్నాము. సో i అంటే ఏంటి? ఫస్ట్ 1 ఉంటది, తర్వాత 2 ఉంటది. i అలా మారుతూ ఉంటది. సో i ప్లేస్ లో 1 ఉంటది. తర్వాత ఈక్వల్స్ టు సేమ్ ఇదే ప్రింట్ అవుతుంది, కొటేషన్ లో ఇచ్చాం కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ నెంబర్ అంటే 5. సో 5 into i, ఈ రెండు కంబైన్ అయ్యి మనకు ఆన్సర్ వస్తుంది. అంటే 5 into 1 అన్నప్పుడు ఎంత వస్తుందో ఆ ఆన్సర్ మనకు వస్తుంది. చూసారా? 5 to 12. సో 5 1s 5, 5 2s 10 అలా అప్ టు 5 12s వరకు మనకి వచ్చింది. సో ఇంతే, అసలు ఏం కండిషన్ ఏమి లేవు. జస్ట్ ఫర్ లూప్ ఒక్కటి రాస్తే చాలు. అండ్ ఇంట్ నెంబర్ ఈక్వల్స్ టు 5 అన్నాం అనుకోండి, అంతే, టేబుల్ అలా వచ్చేస్తుంది. చాలా సింపుల్ ఇదైతే. మీరు ఇక్కడ జస్ట్ మీకు ఇక్కడ ఎంత వరకు కావాలనుకుంటున్నారో అది మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏ టేబుల్ కావాలో అక్కడ ఆ నెంబర్ ఇస్తారు. సో మీకు ఈ ఫార్మాట్ లో కావాలి అంటే మీరు ఇలా ఎంచుకుంటారు.
లేదంటే సింపుల్ గా నెంబర్ ఇంటూ ఐ ఇచ్చారు అనుకోండి, జస్ట్ ఈ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. చూద్దాం. సో ఇదంతా తీస్తాను. సో చూసారా, జస్ట్ 5, 10, 15, 20 ఇలాగ వచ్చింది అనుకోండి, మనకి కూడా క్లమ్సీగా ఉంటది. సో 5 1s 5, 5 2s 10 ఇలా వస్తే మంచిగా కొంచెం ఫార్మాట్ అన్నది బాగుంటది. సో అందుకే నేను అలా ఇచ్చాను. అండ్ నెక్స్ట్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనం ఇక్కడ system.out.println అన్నది ఒక్కొక్కసారి ఫర్ లూప్ కిందే, అంటే ఈ ఫర్ లూప్ బ్రాకెట్స్ లోనే మనం ఇచ్చేస్తాము, ఒక్కొక్కసారి అవుట్ సైడ్ ద ఫర్ లూప్ ఇస్తాము. సో మీరు అలా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎందుకు అలా ఇస్తాము అంటే, ఇప్పుడు మనం ఓన్లీ ఒక సర్టైన్ నెంబర్ మాత్రమే ప్రింట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఈ బయట ఇస్తాం. మొత్తం ప్రాసెస్ మొత్తం అంటే లూప్ అన్నది ఎక్కడి వరకు రన్ అవుతుందో ఆ ప్రాసెస్ మొత్తం రన్ అవ్వాలి అన్నప్పుడు మనం లోపల ఇచ్చుకుంటాం. కొన్ని ప్రోగ్రామ్స్ మనం బయట పెడితే వేరేగా వస్తాయి. చూడండి, ఫ్యాక్టోరియల్ ఉంది, ఇది మనం ఫర్ లూప్ బయట పెట్టాం. సో ఫర్ లూప్ బయట పెట్టాం కాబట్టి మనకు ఓన్లీ కావాల్సిన నెంబర్ ఏదైతే ఉందో అదొకటే ప్రింట్ అయింది. అదే మనం ఫర్ లూప్ లోపల ఇచ్చాం అనుకోండి, ఏమవుతుందో చూడండి, మొత్తం అంటే అన్ని ప్రింట్ అవుతాయి. అన్ని ఇన్ ద సెన్స్ చూసారా, అంటే మనకి ఇక్కడ ప్రాసెస్ మనం ఏదైతే చేసాం ఫస్ట్ నుంచి అవన్నీ కూడా వస్తాయి. సో 5 into 1, 5 into 2, 1 into 2 చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది, 2 into 3 చేసినప్పుడు ఎంత వచ్చింది. సో 1, 2, 6, 24, 120 అన్ని ప్రింట్ అవుతాయి. ఓన్లీ నాకు ఇవన్నీ అక్కర్లేదు, నాకు లాస్ట్ గా ఫైనల్ గా ఫ్యాక్టోరియల్ ఎంత వచ్చిందో అది ఒకటే కావాలి అన్నప్పుడు, సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఓన్లీ లాస్ట్ వాల్యూ ఒకటే కావాలన్నప్పుడు మనం బయట తీసుకుంటాం. సో మనకు ఆ ప్రాసెస్ అంతా అక్కర్లేదు, జస్ట్ ఒక వాల్యూ చాలు. సో బయట పెట్టాం. ఇప్పుడు ఏమొస్తుందో చూడండి. చూసారా, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 = 120, జస్ట్ ఒకటి మాత్రమే వచ్చింది. సో లోపల పెట్టడానికి బయట పెట్టడానికి తేడా ఏంటి అంటే, మనం లోపల పెట్టామనుకోండి మొత్తం అంతా వస్తుంది, బయట అనుకోండి ఓన్లీ జస్ట్ సర్టైన్ ఏదైతే మనం కావాలనుకుంటున్నామో అది ఒక్కటే, ఒక్క వాల్యూ సింగిల్ వాల్యూ రావాలి అంటే మనం బయట పెడతాం. సో ఇక్కడ మనకు అలా అవ్వట్లేదు. సో కంపల్సరీ ఇది మనం లోపలే ఇవ్వాలి. సో వేరే నెంబర్ ఇద్దాం. సో నాకు 7 టేబుల్ కావాలి, 20s వరకు కావాలి. సో మనకు వచ్చింది కదా, 7 టేబుల్ అప్ టు 20s వరకు వచ్చింది. సో అలా మీరు నచ్చినంత వరకు మీరు ఇక్కడ ఫర్ లూప్ లో ఇస్తే మనకి అలానే వస్తుంది. సో ఇదే మన ప్రోగ్రామ్, మల్టిప్లికేషన్ టేబుల్, చాలా సింపుల్ ప్రోగ్రామ్. So I hope you understood. Thank you for watching.